సో ఈరోజు మేము విజిట్ చేసిన ప్లేస్లో సెకండ్ ప్లేస్ వచ్చేసి చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. చూసారా, స్టార్టింగే ఎంత బాగుందో. ఇది వచ్చేసి దీన్ని నాంగ్నూచ్ అంటారనమాట. ఇది ఒక బొటానికల్ గార్డెన్, అంటే మనకి ప్లాంట్స్ అవన్నీ ఉంటాయన్నమాట. ఇది అంటారు మరి సౌత్ ఈస్ట్ ఏషియాలోనే లార్జెస్ట్ బొటానికల్ గార్డెన్ అనేసి. సో ఇది ఎంట్రన్స్ అనమాట. ఇంకా ఈ ఎంట్రన్స్లో నుంచి చెక్ ఇన్ అయిపోగానే మనకి ఇక్కడ స్టార్టింగ్ ఫ్లాగ్స్ అన్నీ ఉంటాయన్నమాట. ఇక్కడ మీరు బాగా చూసినట్లయితే ఇక్కడ మన ఫ్లాగ్ కూడా కనిపిస్తుంది. సో ఇంకా మేము ఇక్కడ టికెట్ తీసుకున్నాము. ఇక్కడ టికెట్ వచ్చేసి ఒక్కొక్కళ్ళకి మన కరెన్సీలో అరౌండ్ 2000 అవుతుందన్నమాట. సో నాకైతే ఈ ప్లేస్ మొత్తం చూసిన తర్వాత ఇది చాలా వర్తీ అనిపించింది. మనం ఎంట్రన్స్ టికెట్ పెట్టినా కానీ అది వర్తా కాదా అనేసి పెడితే బాగుంటుందనేది నా ఫీలింగ్. ఇదైతే చాలా వర్తీ అనిపించింది నాకు. ప్రైస్లెస్, అసలు చాలా బాగుంది లోపలంతా కూడా. నేను మా మాటల్లో చెప్పానని కాదు, మీకు లోపలికి వెళ్ళిన తర్వాత వ్యూ చూస్తే మీకే అర్థమవుతుంది. సో ఇక్కడ ఇది రూట్ మ్యాప్ అనమాట. మనకి లైక్ రామోజీ ఫిలిం సిటీ అట్లా ఉంటుంది కదా, అట్లా ఇది కూడా ఒక చిన్నదన్నమాట. సో ఇది ఎంట్రన్స్. చూసారా, ఇక్కడ నాంగ్నూచ్ ట్రాపికల్ గార్డెన్ అని ఉంది. అంటే మొత్తం ఇక్కడ క్యాక్టస్ ఆ టైప్ ఆఫ్ ప్లాంట్సే ఉంటాయి ఈ స్టార్టింగ్ మాత్రం. సో ఇక్కడ కొంచెం స్నాప్స్ దిగేసి ఇంకా మనం అక్కడ వెహికల్ ఉంటుంది, నడవగలిగితే నడవచ్చు, లేదంటే ఆ వెహికల్ కనుక మనం ఫ్రీనే ట్రావెల్ చేయొచ్చు అనమాట ఆ ఏరియా అంతా కూడా. సో ఇక్కడ ఎలిఫెంట్ సఫారీ కూడా ఉంది, అండ్ వీ కెన్ ఫీడ్ అనిమల్స్ ఆల్సో లైక్ బనానాస్ అట్లాంటివి. జస్ట్ ఇంకా ఇది స్టార్టింగ్ ఎంట్రన్స్ అనమాట. ఇంకా మనం లోపలికి వెళ్ళే కొద్దీ ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క టైప్ ఆఫ్ పెట్టుంటారు. ఇక్కడ వచ్చేసి ఎలిఫెంట్ ఫర్ హెయిర్ అమ్ముతున్నారు. మరి అది దేనికి వాడతారో నాకైతే తెలీదు. చాలా కాస్ట్ అనేసి మేము తీసుకోలేదు. మీకు ఎవరికన్నా ఎలిఫెంట్ హెయిర్ వల్ల బెనిఫిట్స్ ఏంటో తెలిస్తే నాకు కామెంట్ చేయండి. సో ఇది వచ్చేసి లైక్ చిన్న స్టోన్ ఆర్కిటెక్చర్ లాగా చేసి పెట్టారనమాట. ఇది మొత్తం మనం చూడాలంటే 1 డే కూడా చాలదు అంటున్నారు, ఇంచ్ టు ఇంచ్ చూడాలి అంటే. బట్ మేమైతే హాఫ్ డేలోనే కవర్ చేసామన్నమాట. సో ఇంకా నెక్స్ట్ మేము చూసిన ప్లేసెస్ అన్నీ కూడా నేను నెక్స్ట్ కమింగ్ షార్ట్స్లో మీకు డైలీ పెడతాను. సో ఇదే ఇంత బాగుందంటే లోపల ఇంకెంత బాగుంటుందో ఎక్స్పెక్ట్ చేయండి. స్టే ట్యూన్ టు మై ఛానల్.